మాతృదేవోభవ. మాటికి మాటిగా హాస్యమొక మాత్రముగా పైకెత్తి నిన్ను నప్పాటనే చూచుచుండుట అలవాటుగా మారెను విశ్వకర్త్రి. మాటికి మాటిగా హాస్యమొక మాత్రముగా పైకెత్తి నిన్ను నప్పాటనే చూచుచుండుట అలవాటుగా మారెను విశ్వకర్త్రి. ఈ ఆట ముగించుటెన్నడు జగన్మాత, ఈ ఆట ముగించుటెన్నడు రవంతయునేన్ వ్యతిరేక భావము ఎప్పాటను సైపలేని నన్ను భద్రముగా దరిజేర్చుటెన్నడో, భద్రముగా దరిజేర్చుటెన్నడో. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 332వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. హనుమంతుడు ఉపాయాన్ని కనిపెట్టాడు. దీన్నే రజోగుణాటంకం అంటారు. సరిగ్గా ఈ రజస్సు రజోగుణం నుంచే రాజకీయం అనే మాట వచ్చింది. ఈ రజోగుణం రంగు ఎరుపు, రాజకీయంలో రక్తం కూడా ఎరుపేగా. మాటిమాటికి రక్తం కళ్ళ చూస్తా అది ఎరుపేగా. ఈ రజోగుణంలో ఎప్పుడు పోటీలు ఎక్కువగా ఉంటాయి. అందుకని రాజకీయం అంతా పోటీయే. ధర్మాధర్మాల మధ్యలో పోటీ అయితే ఇబ్బంది లేదు, అహంకారాల మధ్యలో పోటీలు అవుతున్నాయి. మనం అనుకున్నది ఏదో ఒక లక్ష్యాన్ని సాధించాక మన దారిని మనం ప్రశాంతంగా మన పరిపాలన మనం చేసుకోవాలి. అందులో చాలా గొప్ప, అంతకంటే ఎక్కువగా ముందు ఎదుటి వాళ్ళని దెబ్బ కొట్టడమే నా లక్ష్యం అన్నటువంటి భగవంతుడు మన దెబ్బ కొట్టేస్తాడు. ఇదిగో దానికి సమాధానం ఇక్కడ. ఎంత రజోగుణానికైనా ఎంత రాజకీయానికైనా ఒక విరమణ అనేది ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. అందుకే 10, 20, 30, 40, 70, 80, 90 ఆట నడుస్తూ ఉంటే విరమించేశాడు హనుమంతుడు. ఆవిడ శరీరంలో ప్రవేశించేశాడు. ఏమిటి అంతే కదా, ఇంతటి అహంకారం సంతృప్తి చెందితే అయిపోయాయి. ఏం పెద్ద విషయం ఇది. వెంటనే తగ్గిపోతారు మనుషులు. వారిని మనమో మన వారో అమ్మాయి పెళ్ళికో అబ్బాయి పెళ్ళికో ఆహ్వానించి ఆదరంగా ఆహ్వానించి చక్కగా కలిసిపోతారు. పెద్ద విషయాలు ఇవన్నీ. ఆ రజోగుణాన్ని ఎప్పుడు ఆ మైత్రితోటి పోగొట్టుకోవాలి. అవసరమైతే ఓ మెట్టు తగ్గుదాం. మనకి ప్రజాక్షేమం ముఖ్యం. మన పట్టుదలలు, మన పంతాలు, మన మూర్ఖత్వాలు కాదు. అదే మనకు సుందరకాండ నేర్పుతుంది. అందుకే నేను సుసంక్షిప్త్యాత్మనః కాయం బభూవ అంగుష్ఠమాత్రక, బొట్టన వేలంత వాడై లోపల ప్రవేశించి బయటకు వచ్చాడు. చెప్పాం కదా, శరీరం ఎంత పెరిగిందో ఆ స్థాయిలోనే రంధ్రాలన్నీ ఉంటాయిగా, బయటికి రావడం చాలా తేలిక. ఆయన ఏ రకంగానూ అపవిత్రుడు కూడా కాడు. వచ్చేసాక అంటున్నాడు, ప్రవిష్టోస్మిహితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే, ప్రవిష్టోస్మిహితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే, గమిష్యే యత్ర వైదేహి సత్యం జాసీద్వరం తవ, గమిష్యే యత్ర వైదేహి సత్యం జాసీద్వరం తవ. అమ్మా దాక్షాయణీ దేవి అనగానే ఆవిడ ఉలిక్కి పడింది. అయ్యో నేనెవరినో ఈయనకి ఎలా తెలిసింది. అది మరి హనుమంతుడు యోగ దృష్టి అంటే. యోగ సాధన చేసేవాడికి ఒక దశలో దివ్య దృష్టి వస్తుంది. తన ఎదుట నిలబడిన వాళ్ళ పూర్వజన్మ ఏమిటో కూడా తెలుస్తుంది. అలాగని పూర్వజన్మలు చెప్పే వాళ్ళందరికీ యోగ దృష్టి ఉందని అనుకోకండి. మన మాయ చేయడానికి కూడా చాలామంది చెబుతారు. అసలు వారిని ఈ జన్మ చెప్పమన్నాడు చాలు. ఈ జన్మ ఈ జాతకం ఇవి చెప్పరు, ఏదో చెబుతారు. ఇక్కడ మాయ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మాయలో పడకూడదు. ఈ ఫలితాన్ని కారణాన్ని కార్యంగా ఊహించకండి. యోగ సాధన చిత్తశుద్ధితో చేసేవాడికి దివ్య దృష్టి ఉంటుంది. పూర్వజన్మలు చెబుతారు. పూర్వజన్మలు చెప్పిన వాడల్లా యోగి కాదు. మనం రోగులం అయితే ప్రతివాడు చెబుతాడు. వాడినంత దమ్ముంటే ఈ జన్మ చెప్పి ఈ జన్మకి ఏం చేయాలో చెప్పాలండి పరిష్కారాలు. అవి కూడా సాత్వికంగా, వంకర మార్గాల్లో కాదు. ఇక్కడే మనం బోల్తా పడుతూ ఉంటాం, సాధనలో కానీ సాధకుల విషయంలో కానీ, సాధించారనుకునే పెద్దల విషయంలో కూడా. అందుకని హనుమంతుడు ఆ దృష్టితో ఒక్కసారి చూడగానే దాక్షాయణి నమోస్తుతే, దక్షుని కుమార్తెలు 54 మందిలో నువ్వు ఒక్కతివమ్మా నాకు తెలుసు. ఉలిక్కి పడింది ఒక్కసారి. అయ్య బాబోయ్, సామాన్యుడు కాదురా. అంతే. ఇంకా కరుణించకేం చేస్తుంది, ఇంకా అనుమతించకేం చేస్తుంది. కరుణించేది ఏమిటో అనుమతిస్తుంది. ప్రవిష్టోస్మిహితే వక్త్రం, నువ్వేమన్నావమ్మా, నా నోట్లో ప్రవేశించకుండా ఎవడు బయటికి వెళ్ళలేడు అన్నావు. చంపేస్తానని అనలేదు, చచ్చిపోవాలని అనలేదు. తల్లి లాంటి దానివి బిడ్డలు చనిపోవాలని కోరుకుంటావా? నా నోట్లో ప్రవేశించకుండా, ప్రవేశించానుగా, బయటికి రావద్దని నువ్వు అనలేదుగా. ఎప్పుడు ప్రతిజ్ఞలు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, శాపాలు, వరాలు, వీటిలో భాష చాలా ముఖ్యం.
ఆ భాషను బట్టే ఉంటుంది అంతే. ఎంతవరకు అంతవరకు ఇంక దానికి లెక్క ఉండదు. మనం కోరిన భగవంతుడు ఇచ్చే వరాలు కూడా మనం ఒక వ్రతం చేస్తామండి. పిల్లలు లేరు మాకు అబ్బాయి పుడితే చాలా, అబ్బాయి పుట్టాలని కోరుకుంటాం. భగవంతుడు ఏం చేస్తారంటే అబ్బాయి పుడతాడు, వాడు పేకాటగాడు అవుతాడు, తాగుడుగాడు అవుతాడు, చచ్చిపోతాం, వీడు పుట్టకుండా ఉంటే బాగుండు అనుకుంటాం. మరి దానికి ఇంకా వ్రతం లేదు మరి. అందుకే ఈ కోరికలు కోరేటప్పుడే జాగ్రత్తగా ఉండి, అసలు మనకు అవకాశం లేనప్పుడు పెళ్ళయి 10 ఏళ్ళు అయింది, 15 ఏళ్ళు అయింది, పిల్లలు లేకపోతే ఏమంటే యోగం లేదనమాట. దాని గురించి ఎందుకంత బాధ? ఏదో రకంగా కనాల్సిన పని ఏమిటి? ఇప్పుడు మనం సూర్యవంశమా చంద్రవంశమా అంటే సిగరెట్ కాల్చే వంశాలే కదా. ప్రమాదం ఏముందో? ఇదంతా మమకారం అండి. నా అంటూ అంటే ఈ కోట్లు సంపాదించిన ఏమైపోతాయో అని బెంగ. రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు ఉన్నారండి, తాటా గుడిసెల్లో బతుకుతున్న వాళ్ళు ఉన్నారు, టార్పాలని కాగితాలు వేసుకుని బతుకుతున్నారండి. వాన ఎండ వస్తే ఏమైపోతాయో తెలియదు వాళ్ళ బతుకులు. వాళ్ళకి ఇల్లు కట్టించలేమండి మన డబ్బుతో. హాయిగా సప్త సంతానంలో చెప్పారు, తనయునుగాంచి ధనంబులిచ్చి దివిజస్థానంబు గట్టించి విప్రున ఉద్వాహము చేసి సత్కృతికి పాత్రుండై వనంబు పెట్టి ఓ బడి కట్టించచ్చు, గుడి కట్టించచ్చు, చెరువు తవ్వించవచ్చు, ఉద్యానవనం ఏర్పాటు చేయొచ్చు, అనాథలకి ఆశ్రమం పెట్టచ్చు, పోషణ చేయొచ్చు, ఓ సాంఘిక సంక్షేమ గురుకులం ఒకదాన్ని మనం దత్తత తీసుకుని మనమే పోషించవచ్చు. ఎన్ని చేయించండి పనులు, సొంత పిల్లలు దేనికండి? అంటే దానికోసం తాపత్రయం పడతాం మనం. అప్పుడు మంచి పిల్లాడని అడగం మనం. మంచి పిల్లాడంటే మంచివాడిని కూడా ఇస్తాడు భగవంతుడు, చాలా తెలివి అమాయకుడిని ఇస్తాడు. మంచితనం అమాయకత్వం రెండు కలిసి ఉంటాయి. వాడు మోసపోతాడు. అప్పుడు మళ్ళీ వాడు ఇలా అయిపోయాడు, మనం తగలబెట్టాలనుకున్న ఆస్తి వాడు తగలబెట్టేస్తాడు. మంచితనంతోనూ పాడు చేయొచ్చు, చెడ్డతనంతోనూ పాడు చేయొచ్చు ఆస్తుల్ని. అమాయకుడితో అందరూ తరో 1 లక్ష లాక్కుంటారు. లేదు వీడు వ్యసనాల పాలు చేస్తాడు, లేదు పెట్టకుండా పెట్టుబడులు పెడతాడు. అందుకే అసలు భగవంతుడు నీ కోరికను కోరకూడదు. జీవితంలో ఏ మార్పు వద్దు, అసలు నీకు దండం పెట్టే అవకాశం ఇచ్చావు చాలు, ఈ బుద్ధిని కాపాడంతే, ఇంకేం కోరకూడదండి అసలు. అప్పుడు ఆ భగవంతుడికి నమస్కారం చేయాలనే ఆలోచన కలిగే బుద్ధి ఉందే, అది మన హనుమంతుడు చేస్తుంది. ఆయన నమస్కారంతోనే కదా అన్ని సాధించింది. రాముడికి నమస్కారం చేయడంతోనే కదా సాధించింది. అది ఒక్కటే చేసి మనం ఎందుకు ఊరుకెళ్ళిపోతున్నామండి? అనేక కోరికలు కోరుతున్నాం ఏకంగా. ఆ కోరికల కోసం కదా అడ్డమైన వాడు చుట్టూ తిరుగుతున్నాం. మాకు ఇది చేయండి, అది చేయండి, వాళ్ళేమో మాయలు చేస్తున్నారు. మన కోరికే లేకపోతే వాడెందుకు మాయ చేస్తారండి? ఇది సుందరకాండ తత్వంగా దృష్టిలో పెట్టుకుంటే అందరి జీవితాలు సుఖంగా ఉంటాయి. పారాయణ అంటే ఇదే. ఇది సావకాశంగా చదివితేనే అర్థమవుతుందండి. 3 రోజుల్లో ముగియాలి, 10 రోజుల్లో పడాలి, ఏమిటది? ఇవే నియమాలండి. ఎందుకు ముగియడం? ముగిశాక చేసే పని ఏమిటి? పరమానం ఉండడమా? ఎప్పటికీ ముగిది సుందరకాండ, ఎప్పుడు చదువుతూనే ఉంటాం. రోజుకు 10 శ్లోకాలు చదువుతాం. అర్థం, తాత్పర్యం, విశేషాంశాలు, వ్యాఖ్యానాలతో సహా చదువుతాం. మనస్సు పరవశించిపోతుంది. అంతకంటే జీవితమే సుందరకాండ అయింది అప్పుడు. అందుకోసం చదవాలి కావ్యాలని, అందుకోసం చదవాలి పురాణాలని. ప్రవిష్టోస్మిహితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే. అమ్మా నీ శరీరంలో నేను ప్రవేశించి బయటకు వచ్చాను, నువ్వు దాక్షాయణి దేవి, నీకు నమస్కారం, నమోస్తుతే. గమిష్యే ఎత్ర వైదేహి. విదేహి రాజకుమార్తె అయిన మా వైదేహి చాలా ఇబ్బంది పడుతోందమ్మా. చాలా విరగవేదన కదమ్మా, రాక్షస వేదనమ్మా. అది విరగవేదన అయితే కొంత అర్థం చేసుకోవచ్చమ్మా. రాక్షస వేదన తల్లి. చుట్టూ రాక్షస స్త్రీలు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. ఇప్పటికప్పుడే నంజుకుందుకు ముక్కల కింద కోసేయడానికి పథకాలు జరుగుతున్నాయని మాకు మాటలు వస్తున్నాయమ్మా. మా కంగారులో మేము ఉన్నామమ్మా. మా పిల్లాడిని ఎవరో ఎత్తుకుపోతే మా బాధలో మేము ఉంటాం, కానీ మీరు మధ్యలో ఏదో మీ పిల్లాడికి LKGలో మార్కులు ఎన్ని వచ్చాయని అడిగితే మేము ఏం చెప్పమంటాం? ఇక్కడ పిల్లాడిని ఎత్తుకుపోయారు ఎవరు, వాడి ప్రాణం ఉందో లేదో అని మేము బాధపడుతున్నామమ్మా. ఈ నిజంగా ఎదుటి మనిషి రాక్షసుడైనా కరిగిపోతాడండి. ఒక్కోసారి పని జరగాలంటే ఇలాగే ఉండాలి. ప్రవిష్టోస్మిహితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే. గమిష్యే యత్ర వైదేహి సత్యం చాసీద్ వరం తవ. నేను మా సీతాదేవి ఉన్న చోటుకి వెడుతున్నానమ్మా. అమ్మా పట్టుదల ఎందుకు తల్లి, నీ మాట నిజమైందిగా. ఆ వరం తవ వరం సత్యమాసీద్. నువ్వు అన్న ప్రకారం నేను చేశాను కదా. నా నోట్లో ప్రవేశించకుండా ఎవరూ వెళ్ళలేరన్నావు, ప్రవేశించాను, బయటకు వచ్చాను. బయటికి రావద్దని నువ్వు అనలేదు కదా. ఆవిడ అహం అప్పుడు సంతృప్తి చెంది, అమ్మ బాబోయ్ దేవతలు ఇందాక అన్నే అన్నారు. త్వాం విజేష్యత్యుపాయేన. అతను నిన్ను ఉపాయంతో జయిస్తాడేమో చూద్దామన్నారు. మహాబుద్ధిశాలి. మరి మామూలు వాడ? మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. బుద్ధిమంతులలో వరిష్ఠుడు. ఇది తెలివంటే. అన్ని చోట్ల ఓహో ముక్కు గుద్దేసినట్టు మాట్లాడకూడదు. ప్రతిరోజు మనదే అనుకోవడం పొరపాటు. మన గ్రహస్థితి కూడా వక్రిస్తుంది. ఇప్పుడు వరస పెట్టి ఇరుక్కుపోతాం.
అప్పుడు ఈ మాట్లాడిన మాటలన్నీ మనం మాట్లాడిన మాటలే మైకు దొరికింది కదా అని శూలాల్లా గుచ్చుకుంటే మన మీదకే వదిలేస్తారు ఇవన్నీ కూడా. అప్పుడేమన్నావు ఇప్పుడేమన్నావు అని. అధికారం చేతిలో ఉంది కదా, డబ్బు చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. ఎప్పుడూ మనదే పై చెయ్యి కాదు. మన జీవితాన్ని మనమే కాస్త కిందకెళ్ళి చూసుకుంటే వెనక్కెళ్ళి మనం ఎన్నో ఇబ్బందులు పడి పైకి వచ్చాం. అందులో కూడా ఇంకా ఇబ్బందులు పడ్డాం. ఇంకా లొసుగులు చాలా ఉన్నాయి, బయట పడట్లేదు. ఈ దేశంలో దొరికినవాడు దొంగ, దొరకనివాడు అందరూ పతివ్రతలేగా. అందుకని జాగ్రత్తగానే ఉండాలి. ఆ వినయమే ఇక్కడ ఉంది. వినమశత్రువు అన్నారు అందుకే విశ్వనాథ్ వారు. వినయం ఉందా లేదా ఎంచక్క మాట్లాడాడు. రాహువు నుంచి బయటపడిన చంద్రుల్లా బయటపడ్డాట. చంద్రం రాహు ముక్తమివా అంటారు. రాహువు నుంచి బయటపడిన చంద్రుడు అంటే ఒక గ్రహణం లాంటి ఆటంకం ఒకటి వచ్చింది, బయటపడ్డం. అంటే యోగ సాధనలో గ్రహణం కమ్మినట్టుగా కొన్ని ఆటంకాలు వస్తాయి. గ్రహణం కమ్మినప్పుడు వాస్తవంగా ఏం జరుగుతుంది? చంద్రుణ్ణి రాహువు మింగడు, చంద్రుడికి రాహు అడ్డం రాడు, మన కళ్ళకి మాత్రమే అడ్డం వచ్చాడు. అది ఛాయాగ్రహం, అది భూ సంబంధమైన ఛాయ. అది చంద్రుడి మీద పడుతుంది. ఓ గ్రహం అడ్డం వస్తుంది భూమికి చంద్రుడికి మధ్యలో, ఛాయాగ్రహం. ఆ ఛాయ భూమి మీద పడినప్పుడు భూమి మీద ఉన్న మనకి చంద్రుడు కనపడ్డు. మళ్ళీ అదే భూమి మీద ఉన్న వేరే దేశం వాళ్ళకి కనపడుతున్నాడుగా. చంద్రగ్రహణం ఉంది కానీ మన దేశంలో లేదు, సూర్యగ్రహణం ఉంది కానీ మన దేశంలో లేదు. మరి మన దేశానికి వేరే చంద్రుడు, వారి దేశానికి వేరే చంద్రుడు ఉన్నారేమిటి? ఇద్దరు రాష్ట్రాలకి ఒకరే చంద్రుడుగా, రెండు రాష్ట్రాల్లోనూ చంద్రుడే. కానీ స్వభావాలు తేడా లేవు, రకరకాలు ఉంటాయి, దానికేముంది. అందుకని దేశాన్ని బట్టి చంద్రుడు ఉండరు కదా, వ్యక్తుల్లో ఉండొచ్చు కానీ తేడాలు, పైన ఉండే చందమామలో తేడాలు ఉండవుగా. అందుకే మరి అటువంటి చంద్రుడే ఆయన గొప్పవాడు అనుకున్నా తక్కువవాడు అనుకున్నా ఏదనుకున్నా అందరికీ ఒక్కడేగా. మరి ఒకడికి కనపడి ఒకడికి కనపడాలి అంటే ఆధ్యాత్మిక సాధన ఎలా ఉంటుంది అంటే ఒకడికి అర్థమవుతుంది, ఇంకోటికి కాదు. ఒకడికి మంచి మార్గంలో పెడుతూ ఉంటాడు, ఇంకోటి దాని జోలికి వెళ్ళాడు. నాకెందుకు, వాడు ఇంకో మార్గంలో పెడతాడు. అసలు ఏ మార్గం లేకుండా ఉండేవాడు ఒకడు ఉంటాడు, దుర్మార్గంలో వెళ్ళేవాడు ఒకడు ఉంటాడు. ఇదే రాకుముక్తం చంద్రం అంటే అర్థం. ఆధ్యాత్మిక సాధనలో ఎప్పుడు ఏవో కమ్మినట్టు అనిపిస్తుంది, కమ్మ లేదు. సాధకుణ్ణి ఎవ్వరూ అడ్డుకోలేరు. కాస్త కొంచెం భయపెట్టినట్టు అనిపిస్తుంది. ఒక్కోసారి చూడండి మబ్బులు బాగా ముసిరినట్టుగా ఉంటాయి, కంగారు పడిపోతాం. మొన్న ఆంధ్రప్రదేశ్లో భూమి పూజ నాడు కొంచెం మబ్బులు కమ్మాయి. అప్పుడే ఆ వ్యాఖ్యానం మొదలుపెట్టారు. మబ్బులు కమ్మడం గొప్ప ఆశీర్వచనం అండి. దేవతలు అలా కమ్ముతారు. వర్షం కురిసింది, చక్కగా చిరుజల్లులు పడ్డాయి, ఆంధ్రుల అదృష్టం, దేవతలు ఆశీర్వదించారు. చల్లటి గాలులు వీచాయి, వాయుదేవుడు సైతం ఆంధ్రులను ఆశీర్వదించాడు. కష్టపడే జాతిని ఎవరైనా దేవతలు ఎప్పుడూ ఆశీర్వదిస్తారు. భూమి పూజ అద్భుతంగా జరిగింది. నేను ఆ రోజు వేరే కార్యక్రమం నిమిత్తం గుంటూరులో ఉన్నాను. పొద్దున్న హోటల్ గదిలోంచి ఇలా చూసి దండం పెట్టుకున్నా, తెలుగు తల్లికి దండం పెట్టుకున్నా. అమ్మ, నా రాష్ట్రం రాజధాని అమ్మ, కాపాడు తల్లి, బాగా జరిగేలా చూడమ్మా, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి. 36,000 ఎకరాల భూమిని ఒక్క లాఠీ జడిపించవలసిన అవసరం లేకుండా మొత్తం రాజధానికి ఇచ్చారు అంటే ఆ నాయకత్వానికి, ఆ రైతులకు కూడా నేను నమస్కారం చేస్తున్నాను. ఎందుకు ఇస్తారండి గొడవలు పెట్టకుండా? అందరూ త్యాగాలు చేశారు. అక్కడ పొల్లలెట్టే ప్రయత్నాలు చేసినా కుదరలేదు. ఆ పొల్లల్ని మంటకు ఉపయోగించుకున్నారు తెలివైన వాళ్ళు ఆంధ్రులు. పెట్టిన పొల్లల్ని, నాయకులు పెట్టిన పొల్లల్ని మంటలకు ఉపయోగించుకున్నారు. చలి మంటకు ఆగారు. నిర్మాణం అవుతోంది. భూమి పూజ ముహూర్తం కూడా చాలా సహకరించింది. మానవుల సంకల్పాలు మంచివైతే దేవతలు ఆశీర్వదిస్తారు. దానికి ఇదే చంద్రుడి నుంచి, రాహువు నుంచి బయటకు వచ్చిన చంద్రుడిలాగా. ఇప్పుడు ఇదే భావాన్ని విశ్వనాథ వారు ఎంత చక్కగా రాశారో చూడండి. ఇక్కడ ఆయన పుంజిక స్థలాసుతుండు ఒక్క క్షణంబు చూసి అంటాడు. కొన్ని చిత్ర ప్రయోగాలు చేయడం ఆయనకి అలవాటు. ఉన్నట్టుండి హనుమంతుణ్ణి పుంజిక స్థలాసుతుడు అంటారు. పుంజిక స్థల ఎవరు? ఆయన అంజనాసుతుడు కదా. పుంజిక స్థల ఎవరండి? ఈ అంజనాదేవి పూర్వజన్మలో పుంజిక స్థల అనే అప్సరస. ఆవిడ్నే రావణాసురుడు బలాత్కారం చేశాడు. వాడి కర్మగాలి వీళ్ళందరూ ఇలా పుట్టారు. ఆ పుంజిక స్థలనే బలాత్కారం చేసే ప్రయత్నం చేశాడు. ఆవిడే చెప్పించింది, ఇంక మరో స్త్రీ జోలికి వెళ్ళావంటే నీ బతుకు అయిపోయినట్టే. అందుకే లంకలో ఉన్న సీతాదేవిని ముట్టుకోలేదు వాడు. ముట్టుకుంటే ఎవరు ముట్టుకోవాల్సిన పని లేకుండా చచ్చిపోతారు వాడు. ముట్టుకోవడం అంటే ఏదో ఇక మన వాళ్ళ కథలు పుట్టించారు. ముట్టుకుంటే అనగానే ఇలా వేలుతో ముట్టుకోవడం అనుకుని అక్కడి నుంచి భూమి సీతాదేవిని ముట్టుకోలేదమ్మా. అలాగా అటో గజం ఇటో గజం ఇలా చుట్టూ మొత్తం బ్యాడ్మింటన్ కోర్టులా చేసి ఇలా ఇవన్నీ పిచ్చి మాటలు. ముట్టుకోవడం అంటే అర్థం అది కాదు, బలాత్కారం చేసే ప్రయత్నం.
ఎందుకంటే ఆవిడ అనుభవించింది ఆ దుఃఖాన్ని. ఎవరో స్త్రీకి కలగద్దని అప్సరస కాబట్టి శపించింది. దేవతలకు కొన్ని బలహీనతలు ఉంటే ఉండొచ్చు, వాళ్ళ శక్తులు వాళ్ళకుంటాయి. అంతే అలా శపించి ఊరుకోవడమే. ఆ పుంజికస్థలే అంజనాదేవిగా పుట్టింది వాల్మీకి రామాయణంలో ఉంది. ఆ అంజనాదేవి కుమారుడే ఆంజనేయుడు. అంచేతను మనం నవజీవనానికి ఒక్క విషయం గ్రహిద్దాం. హనుమంతుడు లాంటి మహాపవిత్రమైన వ్యక్తి బలాత్కరించబడిన ఒక స్త్రీకి తర్వాత జన్మలో జన్మించాడు. తర్వాత జన్మ ఆ జన్మ పక్కనట్టండి. దాన్ని రామాయణం కానీ భారతీయ సంస్కృతి కానీ అపవిత్రంగా భావించాలి. బలాత్కరించబడిన స్త్రీలు ఎవ్వరూ సిగ్గుపడవలసిన అవసరం లేదు. చేసిన వెధవ సిగ్గుపడాలి, వాడు సిగ్గుపడాలి. వీళ్ళు ఎందుకంటే సిగ్గుపడ్డాం? లోకం కూడా చిత్రమైన వీళ్ళనేదో అదో రకంగా చూస్తారేమిటో. చాలా తప్పు, చాలా తప్పు. అటువంటి వాళ్ళని వివాహం చేసుకుందుకు ఆదర్శవంతులైన యువకులు ముందుకు రావాలి. తర్వాత వాళ్ళకి కలిగిన సంతానం కూడా సగర్వంగా హాయిగా జీవించవచ్చు. ఎప్పుడైనా తల్లి ప్రస్తావన ఏమన్నది, ఏం మా అమ్మేం తప్పు చేసిందండి, వాడెవడో చేస్తే అని మూతిమి కొట్టినట్టు మాట్లాడాలి. హనుమంతుడే ఉదాహరణ. మనం పురాణాల్లో చాలా పవిత్రమైన పాత్రలు అనుకునే వాటి వెనకాల చరిత్రలు ఇలా ఉన్నాయి. తప్పేం కాదు అది. ఎవడు తప్పు చేశాడో లోకంలో వాడు బాధపడ్డం మానేసి ఆ మోసానికి గురైన వాళ్ళు బాధపడతారు ఏమిటండి విచిత్రంగా. ఈ లోకం కూడా ఏమిటో వాళ్ళనే ఏమిటో పిచ్చి చూపులు చూడడం. వీళ్ళు ఎప్పుడూ ఇంతేనండి, వాళ్ళ ఇంట్లో అన్నీ ఇలాంటివే జరుగుతాయి. చాలా తప్పు అది. అలాంటివి జరగడానికి కారణమైన వాళ్ళని తిట్టండి. వాళ్ళు ఎందుకు తిడతారు? ఒకవేళ గ్రహస్థితి కొద్దీ జరిగితే పోన్లేని సానుభూతి చూపించండి. మనం కూడా ఇంకా 4 రాళ్ళు విసిరితే వాళ్ళు ఏమైపోతారండి బాధలో ఉన్నవాళ్ళు. ఇది సుందరకాండ సారాంశం. జీవితానికి ఎంత ఉపయోగం అండి ఈ సుందరకాండ. ఎన్ని విషయాలు ఉన్నాయండి ఇందులో చెప్పుకుంటే. ఇంత విశాలంగా, ఇంత వివరంగా, ఇంత సావకాశంగానే చెప్పుకోవాలి. 168 సర్గలు చెప్పుకున్నామా, ప్రతి సర్గలోనూ 100 శ్లోకాలు చెప్పుకున్నామా, చివరిలో కొబ్బరికాయ కొట్టామా, ఇవన్నీ ఉండవండి. ఈ పుంజికస్థల సుతుడు అని కావాలని ప్రయోగించిన విశ్వనాథ ఇక్కడ ఈ దృశ్యాన్ని ఎంత చక్కగా తెలుగు చట్రంలో బిగించాడో చూడండి. బొట్టన వ్రేలి ఎంత పొడవుంగని బుద్ధిమదగ్రగణ్యుడు ఇట్టట్టనకుండ ఆమె వివృతాస్యముజొచ్చి వినిర్గమించి. బొట్టన వ్రేలి ఎంత పొడవుంగని బుద్ధిమదగ్రగణ్యుడు ఇట్టట్టనకుండ ఆమె వివృతాస్యముజొచ్చి వినిర్గమించి. నీ పట్టిన పట్టు చెల్లినది వక్త్రముజొచ్చితి తిరిగి వచ్చి తిన్. నీ పట్టిన పట్టు చెల్లినది వక్త్రముజొచ్చితి తిరిగి వచ్చి తిన్. పట్టుదు మోడ్పుకేలును పట్టుదు పట్టితి మోడ్పుకేలును కృపంగను మమ్మననున్ మహేశ్వరి. కృపంగను మమ్మననున్ మహేశ్వరి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతక. వంగవలసిన చోట వంగాలి, వంగించవలసిన చోట వంగించాలి, వంచవలసిన చోట వంచాలి. వంగవలసిన చోట వంగాలి, వంచవలసిన చోట వంచాలి. ఇది నేర్చుకున్నప్పుడే మన జీవితంలో సుఖంగా ఉండగలుగుతాం. బొట్టన వ్రేలి ఎంత పొడవుంగని, ఒక్కసారిగా బొట్టన వేలు అయిపోయాడు. 90 అడుగుల పైన పెరిగినవాడు. బుద్ధిమదగ్రగణ్యుడు బుద్ధిమతాం వరిష్టం, దానికి తెలుగు మాట. బుద్ధిమదగ్రగణ్యుడు ఇట్టట్టనకుండా. ఇంకా మళ్ళీ అనవసర పాలిష్యాలు చర్చలు ఏం పెట్టుకోలేదు. తెలిసిపోయింది. ఇది కేవలం ప్రాస కోసం వాటిని విశ్వనాథ్ ఇలాంటివి. ఇట్టట్టనకుండా ఇంక మళ్ళీ ఆయాసాలు చర్చలు. ఏమన్నా లోపలికి వెళ్ళాక బయటికి వెళ్ళడానికి ద్వారం ఉంటుందో ఉండదు. ఈ సాహసం అంటే ఇదే. సాహసం చేయాలి. సాహసం చేయరా డెంభక అని పాతాళ భైరవి సినిమాయే. సాహసం చేసే ముందు ఆ ముందు దశలో కొంచెం ఆలోచించవచ్చు. చెయ్యాలి, చేయవలసిన అవసరం ఉందన్న నిర్ణయం తీసుకున్నాక ఇక ఆలోచించద్దు. దేనికైనా సిద్ధపడిపోవాలి. ఒక నిర్ణయం తీసుకునే ముందు నిమిషాలు కాదండి, గంటలు ఆలోచించినా తప్పు లేదండి. అంత పరిస్థితి రాకూడదు. గంటలు ఆలోచిస్తే బుర్ర పాడవుతుంది. నిమిషాలతోనే ఎప్పుడూ ఆలోచనలు సరిపోవాలి. 5 నిమిషాలు, 10 నిమిషాలు, ఎక్కువలో ఎక్కువ 30 నిమిషాలు మించి మనం ఎవ్వరం ఏ సమస్య గురించి ఆలోచించకూడదు అసలు. అదొక నియమం అంతే. అవసరమైతే గడియారం పెట్టుకుని ఆలోచిస్తాం. మన మనస్సు అంతగా మన స్వాధీనంలో ఉండాలి. నేను ఆలోచించను, ఇది దాటితే నేను ఆలోచించను. నమ శివాయ నమ శివాయ నమ శివాయ. శివుడు ఆలోచించుకుంటాడు. అవసరమైతే శివుడు ఫోటో ఎదురుగా పెట్టుకుంటూ ఆయన కళ్ళల్లోకి చూస్తూ జపం చేస్తాం. ఎందుకు ఆలోచించరండి భగవంతుడు? ఎంత నమ్మకం అండి అది. ఖచ్చితంగా ఆలోచిస్తాడమ్మా.
నేను బడాయి మాటలు చెప్తున్నాను అనుకోకండి దయచేసి. మీరు చేసి చూడండి. ఎదురుగా శివుడు ఫోటో పెట్టుకోండి, శివపార్వతుల ఫోటో పెట్టుకోండి. మీ ఇష్టదైవం, నా ఇష్టదైవం శివపార్వతులు కూడా చెబుతారు. మీ ఇష్టదైవం ఎవరైతే వారు పెట్టుకోండి. ఆయన కళ్ళల్లోకి చూడండి. మీరు ఆలోచించడం మానేయండి, జపం చేయండి, కళ్ళు ముయ్యకండి. అరగంటలో మీకు తెలుస్తున్న సమాచారం మీ సమస్య మీది కాదు, పరిష్కారం అయిపోతుంది. నేను అనుభవించి చెబుతున్నాను, అన్ని బయటికి చెప్పలేను. అంత గొప్పతనం ఉంది దైవం మీద విశ్వాసంలో. మనకు ఆ విశ్వాసం లేదు, ఒట్టి శ్వాసం తప్ప. ఆకడదామా, పువ్వెడదామా, సహస్రనామమా, ఈ లక్షనామమా, కోటిపత్ర, ఈ గొడవ ఎంతసేపు? మన దృష్టి, మన మనస్సు, మన ఆర్తి, ఇది కావాలి భగవంతుడికి. అయితే ఒక నిర్ణయం నిజంగా తీసుకుందాం, ఒక అరగంట ఆలోచిద్దాం, అంతకంటే వద్దు. ఆరోగ్యం పడిపోతాయి. ఎంత సమస్య అయినా సరే. అసలు అరగంటను మించి ఆలోచించవలసినంత గొప్పది కాదు జీవితం. అరగంటలోగా కూలిపోయే జీవితాలు ఇవన్నీ. ఒక్కసారి ఈ జీవుడు ఈ గుండెల్లోంచి వెళ్ళిపోతే ఎవడండి, ఎవడు దిక్కండి, ఏ సమస్యలు మన చుట్టూ ఉంటాయండి? తాను పోయిన తర్వాత దేనితో నేను పని ఏమి అంటాడు పరవస్తు చిన్నైశ్వరి. ఒక్క దెబ్బలో పోతాయి మొత్తం అని. నేను ఎంత సింపుల్, ఒక భాషలో చెప్పాలి, సూక్ష్మం ఏముందండి ఇందులో? దీని గురించి అంత బుర్రపగల కొట్టుకోవాలా? ఏదో అవుతారు. ఏదయ్యే యోగం అన్నవాడు అది అవుతాడు. నాకు తెలిసిన ఒక గొప్ప న్యాయవాది చెప్పాడు ఒక మాట, ఎవరు వీలునామా రాయకూడదు మాస్టర్, వీలునామా రాయడం అంత బుద్ధి తక్కువ పని ఇంకోటి లేదన్నాడు. అదేమిటా అంటే చెప్పాడు. ఆయన చెప్పింది నిజంగా నాకు అది నచ్చిన విషయం. మనం చేయొచ్చు, చేయకపోవచ్చు, నచ్చిన విషయం అది, నిజం, మంచి విషయం అది. ఎందుకంటే మనం సొంత అభిప్రాయాలు ఏవో చెబుతున్నాం అక్కడ. స్వారజితం, పిత్రార్జితం, వాళ్ళకాడు, వశలపురం, ఏదో. ఎందుకు ఇవన్నీ? ఏమీ రాయకుండా వదిలేస్తే మామూలు కొట్టుకుంటారు. అంత కొట్టుకునేంత ప్రేమాభిమానాలు లేని వాళ్ళు కొట్టుకోవలసిన వాళ్ళే. వీళ్ళందరూ కొట్టుకోకుండా ప్రేమతో ఉండాలని మనకెందుకు? వాళ్ళు కొట్టుకుంటారు, లేకపోతే తేల్చుకుంటారు. వాళ్ళ బుద్ధులు వాళ్ళకు ఉంటాయండి, రాసినా ఉంటాయి. వాడికి ఎక్కువ రోజు, వీడికి తక్కువ రోజు, ఎవడో ఏదో అంటాడు. ఏమీ రాయకుండా కూర్చొని చట్టం అందరికీ సమానమేగా, లెక్క ప్రకారం ఎవరికి ఏది ఇవ్వాలో ఇచ్చేస్తారు. ఇది ఎప్పుడు ఉండాల్సింది. నిశ్చింత అయిపోయింది. తర్వాత ఏమవుతుంది? తర్వాత మనకేమవుతుందో ఆలోచించుకోవాలి పైకి వెళ్ళాక. ఇక్కడేమైతే మనకే. ఈ తర్వాత మనం పైకి వెళ్ళాక కూడా ఇక్కడేమవుతుందో అనే ఆలోచన వల్ల ఇక్కడ ఉన్నప్పుడు కూడా జీవితాన్ని పాడు చేసుకుంటున్నామే భగవన్నామస్మరణ చేయకుండా. అంటే నిట్టిట్ట అనకుండా ఒక్క దెబ్బలో దూకెళ్ళి లోపలికి. ఏమిటిది? వివృతస్యముజొచ్చి వినిర్గమించి ఆ తెరిచిన నోట్లో ప్రవేశించాడు. టక్కుమని బయటకు వచ్చాడు. నీ పట్టిన పట్టు చెల్లినది ఈ వక్త్రం ముజొచ్చి తిరిగి వచ్చి తిను. అమ్మా, నువ్వు పట్టిన పట్టు ఒక్కసారి నవ్వింది, అంత నోరు పట్టుగా, అయ్యి బాబో ఏమి చమత్కారమో అంతే. నీ పట్టిన పట్టు చెల్లింది కదమ్మా, వక్త్రము వచ్చి తిరిగి వచ్చి తను. విశ్వనాథ్ వారు కావాలని రీకింద గావత్తు రాశారు, తిరిగి. అది ఇంకో పదం వాడగలడు ఆయన. తిరిగి ఎందుకు కూడా అంత మెలితిరిగి వచ్చాడు ఆయన. మరి రీకింద గావత్తు వెళ్తే లేకపోతే ఆ శరీరం నుంచి బయటకు రావద్దు. అలా మెలితిరిగి మొత్తం మీద దారి ఎత్తుకుని బయటకు వచ్చాడు. అందుకే తిరిగి వచ్చి తిను. కష్టమైంది కొంచెం. ఆ కష్టాన్ని ఆ భాషలో వ్యక్తం చేశారు, ఆ చమత్కారంగా. ఆయన శైలి అలాగే ఉంటుంది. మరియు పరాక్రమించి హనుమంతుడు అన్నట్టే, అలా మరియు పెట్టినట్టే. మరియుతో పద్యం మొదలెట్టడం విచిత్రం అండి. విశ్వనాథ వారే చేస్తారు అలాంటి పనులు. ఆ చమత్కారం అందుకోగలగాలి. అందుకని తిరిగి వచ్చి తిన్ అని ఒక్కసారి పట్టిది మోట్పుకేలును, నీకు నమస్కారం కూడా చేస్తున్నాను తల్లి అంటే అహం సంతృప్తి చెందడానికి ఎప్పుడు రజోగుణపరమైన ఆటంకం, రజపరమైన ఆటంకాన్ని మనం ఎదుటి వాళ్ళ అహాన్ని సంతృప్తి పరిస్తే కొంచెం సంబంధాలు బాగుంటాయేమో. ప్రయత్నం చేయొచ్చు కదా. ఎందుకు ఊరికే మాటిమాటికి అహంకారాలతో మాట్లాడుకోవడం? స్నేహభావంతో ఉంటే అందరూ బాగుంటారు కదండి. ఇది అన్నిటికీ కూడా ఆదర్శమైనటువంటి సూత్రం, అందరికీ ఆదర్శమైన సూత్రం. ఎల్లకాలంలో పడుకోవచ్చు. ఎప్పుడు మంచి మాటతో జరిగినటువంటి పని ఈ ఊరికి ఈ తిట్లు చివాట్ల వల్ల ఎప్పుడూ జరగదు. మన జీవితం కూడా పాడైపోతుందో పక్క. అందుకని పట్టితికి ఏలుమోడ్పును నీకు నమస్కారం చేస్తున్నాను. కృపన్గను మమ్మనను మహేశ్వరి. మూల శ్లోకంలో దాక్షాయణి అంటే ఈయన. ప్రవిష్టోస్మిగితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే అని ఆయన అంటే మహేశ్వరి, రెండు ఒకటేగా. నిన్ను మహేశ్వరిగా నేను గుర్తించాను తల్లి, నీకు నమస్కారం చేస్తున్నా, నన్ను వదిలిపెట్టు. ఇప్పుడు చూడండి, దేవతలు కావాలని కల్పించినటువంటి ఆటంకాన్ని, ఒక దేవతా స్వరూపిణి అయినటువంటి స్త్రీ కల్పించినటువంటి ఆటంకాన్ని దేవతలను ఎదుర్కొనే విధంగా మర్యాదగా ఎదుర్కొన్నాడా లేదా? అందులోనే తన పరాక్రమం, సామర్థ్యం చూపించాడా లేదా? ఎందుకు రెండవ ఆటంకంలో ఎలా ప్రవర్తించాడు? మొదటి ఆటంకంలో ఆయనకు ఒక అనుభవం కలిగింది. మనం వాడెవడో అడ్డం రాగానే గుద్ది బారేశాం. తర్వాత వాడు చాలా మంచివాడని, మన నాన్నగారి కారణంగా మనకు ఉపకారం చేస్తున్నాడని తెలిసింది. అనవసరంగా మంచివాడితో తగాదా పెట్టుకున్నట్టు అయింది.
కాబట్టి కాస్త ఏమనుకోవద్దయ్యా అని ఒక మాట చెప్పాల్సి వచ్చింది. అంటే మన పూర్వానుభవాన్ని ప్రస్తుత సంఘటనలకు అన్వయం చేసుకోకపోతే జీవితం ఎప్పుడైనా బాగుపడుతుందా? జీవితం చరిత్ర, మనం ఒక వ్యక్తి చరిత్రలాగే దేశ చరిత్ర చదవడం ఎందుకు అవసరం అండి? పూర్వం ఇలాంటి యుద్ధాలు చేశారు, మన వాళ్ళు దెబ్బతున్నారు, మనం చేయొద్దు. అదిగో వాడెవడో స్త్రీ వ్యామోహంతో దెబ్బతున్నాడు, మనం చేయొద్దు. వాడెవడో మోసాలు చేసి ఉన్న పదవి పోగొట్టుకున్నాడు, మనం చేయొద్దు. చరిత్ర చదవాల్సింది అందుకే. ఆ చరిత్ర నుంచి మనం ఏం నేర్చుకోకపోతే చరిత్ర దేనికి? అటువంటిది నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 23:30 గంటల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఇంత దివ్యమైన విషయాలు మనకు అందిస్తూ ఉన్న మహత్తరమైన మన భాషలో మనం మాట్లాడదాం. సెలవు.